ఆశీస్సులు ఉన్నది. నమస్కరించేది ఏంటంటే చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఎందుకోసం దండం పెడుతున్నా అంటే ఈరోజు మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు, మీరు ఆర్థికంగా ఎవరినో తీసుకొచ్చి మాకు సహాయం చేయమని చెప్పట్లేదు. ఎందుకు దండం పెట్టి చెప్తున్నా అంటే ఇప్పుడే మన సభ్యుడు మల్లేశం గారు చెప్పారు సయాటికా అని. సయాటికా అనేది అది ఎంత పెద్ద సమస్యనో అన్న, కిందికి వంగితే పైకి లేవరాదు, లేస్తే అది డేంజర్ అనే మాట చెప్పిండు. అటువంటి దాన్ని కూడా మన వాకింగ్ చేయడం వల్ల నయమైందని చెప్పడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని ఏది కూడా మేము ఆశిస్తలేము, ఏమీ కూడా అడుగుతలేము. మనమందరం స్నేహం, మా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఆలోచనతో కలిసినటువంటి బంధువులం మాత్రమే. ₹50 received on PhonePe. ఏది లేదు, మనం అందరం ఒక కుటుంబ సభ్యులం. మన కుటుంబ సభ్యులుగా మనం చేయాల్సినది మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే ఇవాళ మనం మంచిగుంటేనే మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మనల్ని గౌరవించే అవకాశం ఉంటుంది. ఏది లేకపోయినా ఆరోగ్యం అన్ని నుండి కూడా ఆరోగ్యం బాగాలేదనుకో, చేయనతోటి ఇంకా ఎన్ని రోజులు నేను ఏడవాలి అని మన భాగస్వామి కూడా అనే రోజులు తీసుకురావద్దని మీ అందరి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. కృష్ణ 2 minutes మీరు ఏ కాల సమస్యలు రకరకాల బదులు ఒక అర్ధగంట సేపు 6 గంటలకు గ్రౌండ్కి రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే గ్రౌండ్కి వస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, వాకింగ్ యాక్టివ్ ఉంటావు. మనం నడుస్తున్నటువంటి ఆ స్టెప్పే వేరు పడుతుంది. ఆ కాలు నడిస్తే ఆ కాలు స్టెప్పే గట్టిగా ఉంటుంది, కాళ్ళు చేతులు కూడా స్టాండర్డ్ అవుతాయి. కాళ్ళు చేతులు గట్టిగా ఉండడం వల్ల చిన్న చిన్న యాక్సిడెంట్కే బయలుకోళ్ళ కాళ్ళు ఇట్లా టిక్కుమనే కానీ ఒక ఆయన మనకి ఊకేస్తే 3 కాళ్ళు ఇరిగింది, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. నేను అభిప్రాయపడేది ఏంటంటే, నేను ఆశించేది, నాకు మనోధైర్యం ఏంటంటే ఈరోజు మనం వాకింగ్ చేయడం వల్లనే మనం స్టాండర్డ్గా ఉన్నామన్న మనోధైర్యం మాత్రం నాకు ఉంది. ఈరోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా